అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన ఒక వస్తువుని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూజా గదిలో అనేక రకాలైన వస్తువులను పెడుతూ ఉంటారు. అలాగే అనేక రకాలైన దేవుడి ఫోటోలను పూజా గదిలో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజా గదిలో ఎన్ని వస్తువులు పెట్టినా, ఎన్ని దేవుడి ఫోటోలను పెట్టి పూజ చేసినా, ఈ ఒక్క వస్తువు గనక పూజా గదిలో పెట్టినట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వస్తువేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూజా గదిలో పెట్టాల్సిన అత్యద్భుతమైన సిరి సంపదలను కలిగించే వస్తువు ఏంటంటే కవ్వము. మీరు గమనించినట్లయితే గృహప్రవేశ సమయంలోనూ కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కవ్వాన్ని కూడా పూజా సామాగ్రితో పాటు తీసుకువెళ్ళటం జరుగుతుంది. కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి. ఏ ఇంట్లో అయితే కవ్వం ఉంటుందో ఆ ఇంట్లో పెరుగుందని అర్థము. ఎందుకంటే కవ్వం ఉండేది పెరుగు చిలకటానికి. పెరుగుంది అంటే పాలున్నాయని అర్థము. పాలున్నాయి అంటే ఆ ఇంట్లో పశుధనం ఉంది అని అర్థము. పశుధనం ఉంది అంటే వారికి పొలం ఉంది అని అర్థము. పొలం గనక ఉన్నది అంటే వారికి సిరి సంపదలు ఉన్నాయని అర్థము. ఎందుకంటే పాలు, పెరుగు, సిరి సంపదలు ఏమీ లేని వారికి కవ్వంతో పనేమీ ఉండదు. అందువలన కవ్వం ఇంత విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది. ఒక చెక్క కవ్వాన్ని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఎట్టి పరిస్థితిలో కూడా స్టీలు కవ్వాన్ని కానీ, ఇనప కవ్వాన్ని కానీ, అల్యూమినియం కవ్వాన్ని కానీ పెట్టకూడదు. ఒక చెక్క కవ్వాన్ని కొనుక్కొని దానికి కొంచెం గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా గనక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ రోజుల్లో ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అనే దాన్ని బట్టి శ్రీమంతుడు ఎవరు అని చెప్తున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రము ఇంటి ముందు ఎంత పశు సంపద ఉంటే వారంత శ్రీమంతులని గుర్తు. అంటే వారికి ఎన్ని పొలాలున్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని గుర్తు. కాబట్టి ఆ ఇంట్లో పాడి పంటలు, పశుసంపద ఉంది అని గుర్తు. లక్ష్మీదేవి కవ్వం రూపంలో ఇంట్లో గనక ఉన్నది అంటే వారింట్లో సిరి సంపదలు తప్పకుండా కలిగి తీరుతాయి. ఖచ్చితంగా పూజా గదిలో కవ్వాన్ని ఉంచుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసము వారానికి ఒక్కసారైనా చెక్క కవ్వంతో పెరుగును చిలకాలి. ఏ ఇంట్లో అయితే పెరుగు చిలకబడుతుందో, ఆ ఇంట్లో అయితే కవ్వం పెరుగులో తిరుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే పెరుగు చిలకబడుతుందో, ఏ ఇంట్లో అయితే కవ్వం పెరుగులో తిరుగుతూ శబ్దం వస్తుందో, ఆ శబ్దం లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంకేతమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందువలన పూజా గదిలో తప్పకుండా కవ్వాన్ని పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.